భూమిపై అత్యంత గొప్ప పరిచర్య టేప్ పై ఉన్న ఈ వర్తమానం. ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ ఇలా రాశారు: ఓ దేవుని దూతల ద్వారా ఆయన స్వరాన్ని వినడము, ఆపై సంఘములకు ఇవ్వబడినది చెప్పడము ఎంత ముఖ్యమో. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ తాను చెప్పినట్లు చేస్తున్నాడు. నేను సహోదరు డేవిడ్ ఎరిక్సన్ ని మరియు ఇది జెఫర్సన్విల్ లోని బ్రన్హామ్ టాబర్నికల్ మరియు సహోదరు జోసెఫ్ బ్రన్హామ్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. గుర్తును కలిగి ఉన్న ప్రియమైన వధువా, మనం కూడి వచ్చినప్పుడు మనం వర్తమానం గురించి మాత్రమే మాట్లాడము. మనం రక్తం అన్వయించుకోవడానికి, గురుతును అన్వయించుకోవడానికి కూడి వస్తాము. మరియు గురుతు ఏదనగా గడియ యొక్క వర్తమానమే. అది ఈ దినము యొక్క వర్తమానమే. అది ఈ కాలం యొక్క వర్తమానమే. మనం స్వయంగా మనకు మరియు మన ఇండ్లకు మరియు మన కుటుంబాలకు ఆ గురుతును అన్వయించుకున్నాము. మనము సిగ్గుపడటం లేదు. అది ఎవరికి తెలుసు అనేది మనం లెక్క చేయము. దానిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనం కోరుతున్నాము. దానిని వెళ్ళే ప్రతి ఒక్కరూ చూసి మరియు దీనిని తెలుసుకోవాలని కోరుతున్నాము. మనం టేపును వినే ప్రజలము. మనం ఒక టేపు ఇంటివారము. మనం దేవుని యొక్క టేపు వధువై ఉన్నాము. పరిశుద్ధాత్మ సమానము గురుతు, సమానము వర్తమానము. అవన్నీ ఒకటే. మీరు వాటిని వేరు చేయలేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమానము ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు వాటిని వేరు చేయలేరు. వర్తమానము సమానము వర్తమానికుడు. విమర్శకులు ఏమన్నా లెక్కలేదు. ప్రవక్త ఇలా చెప్పాడు: మీరు వారిని వేరు చెయ్యలేరు. దేవుడే మీ ఆనందము, దేవుడే మీ శక్తి. ఈ వర్తమానమును తెలుసుకోవడం, అది మాత్రమే సత్యమని తెలుసుకోవడం, అదియే గుర్తు అయి ఉన్నదని తెలుసుకోవడం, అదే మనకు చాలినది. కొందరు ఇట్లా అనవచ్చును: నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని నమ్ముతున్నాను, అది సత్యమని నేను నమ్ముతున్నాను, అది సత్యమని నేను అంగీకరించుచున్నాను. అదంతా మంచిదే, మరి అయినను అది అన్వయించబడవలసి ఉన్నది. ఈ వర్తమానము ఈ దినము కొరకైన గురుతు అయి ఉన్నదని ప్రవక్త చెప్పాడు. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. మీకు గనుక ఈ వర్తమానము గూర్చి కొంచెమైనా ప్రత్యక్షత ఉన్న ఎడల మనం జీవిస్తున్న గడియను మీరు తేటగా చూడగలరు. నేను దానిని నమ్ముతున్నాను. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, అది ఈ గడి యొక్క వర్తమానమై ఉన్నది అని చాలా మంది చెప్తున్నారు. కానీ సాక్షాత్తు గురుతు అయి ఉన్న అదే స్వరమును తమ సంఘములలో ప్లే చేయడం లేదని మరియు ప్లే చేయరని చెప్తూ ప్రగల్భాలు పలుకుచున్నారు. దానికి ఒక అర్థం ఉంటేనే తప్ప దేవుడు ఆయన యొక్క బలమైన దూత ద్వారా మాట్లాడి మరియు ఊరకే ఏదైనా చెప్పలేదు. ఆయన గురుతుల ద్వారా మరియు ఛాయల ద్వారా మనకు బోధించాడని ఆయన చెప్పాడు. ఈ వర్తమానంలో రాహాబు మరియు ఆమె కుటుంబం రక్షించబడుటకు, వధువుగా ఉండుటకు ఏమి చేశారన్నది మనకు చెప్పడానికి ప్రవక్త చాలా లోతైన వివరణలోనికి వెళ్తాడు. ఆమె ఏమి చేసినది అన్నదానిని ఆయన స్పష్టంగా వివరించాడు. టేపు అబ్బాయిలు టేపును ప్లే చేసినప్పుడు ఒక నిమిషం ఆగండి. వర్తమానికుడు ఏమి చేశాడు? ఒక టేపును ప్లే చేశాడు. అప్పుడు ఆమె ఏమి చేసినది? తన ఇంటిని ఒక టేపు సంఘముగా మార్చినది. ఆ ఎర్రని దారమును చూస్తున్నారా? నేను ఒక టేపు సంఘమై ఉన్నానని దాని అర్థం అని చెప్పడానికి ఆమె సిగ్గుపడలేదు. మీరు ఇట్లా అనుకుంటున్నారా? అవును, నేను వర్తమానికుడిని మరియు వర్తమానం నమ్ముతున్నాను. కానీ మేము ఇక మా సంఘములో టేపులను ఎంత మాత్రమూ ప్లే చేయడం లేదు. వద్దు అని చెప్పే ఒక సంఘ కాపరిని నేను కలిగి ఉన్నాను. మరియు టేపులు చెప్పుచున్న వాటిని అతడు మాత్రమే బోధించి మరియు ఉటంకించవలసి ఉన్నాడు అని ఆమె చెప్పి ఉంటే ఆమె రక్షించబడి ఉండేదని మీరు అనుకుంటున్నారా? ఆమె గురుతును అన్వయించుకున్నది మరియు ఆమె ఇంటివారు రక్షించబడ్డారు. లేదంటే ఆమె ఉన్న చోటే ఆమె నశించిపోయి ఉండేది. అనేక మంది సేవకులు టేపులను ప్లే చేయడం గురించి అనేక సాకులను చెప్పడాన్ని మీరు విన్నారు. అయితే దాదాపు చాలా మంది ఇట్లంటారు: సంఘములో టేపులను ప్లే చేయండి అని ప్రవక్త ఎన్నడూ చెప్పలేదు.
రాహాబు తన ఇంటిని ఒక సంఘముగా చేసినదని ప్రవక్త చెప్పాడు, మరియు తన సంఘము టేపులను ప్లే చేసినది, మరియు ఆమె తన సంఘములో టేపులను ప్లే చేసినది గనుక ఆమె మరియు ఆమె యొక్క టేపు సంఘమంతయు గురుతు క్రింద ఉండి మరియు రక్షించబడినారు. సహోదరులారా మరియు సహోదరులారా, దయచేసి వినండి. ఒక సంఘ కాపరి ఈ వర్తమానమును బోధించకూడదని లేదా అతడు అలా చేస్తే అది తప్పని నేను చెప్పడం లేదు. నా స్వంత విధానంలో ఇప్పుడు ఈ లేఖ ద్వారా నేను బోధిస్తున్నాను. కానీ ప్రవక్త ఏమి చెప్తున్నాడు మరియు దేని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అనే దానిని మీ హృదయమును తెరచి వినండి. మీ సంఘ కాపరి గనుక అదేమైనప్పటికీ ఏదో ఒక విధమైన సాకును చెప్తూ మీ సంఘములో టేపులను ప్లే చేయకుండా లేదా మీదటికి కూడా వాటిని ప్లే చేయబోవడం లేని ఎడల నేను ఈ గడి యొక్క వర్తమానమును నమ్ముతున్నాను అని అతడు ఎంతగా చెప్పినను, వాక్య ప్రకారంగా వాక్యం ఏమి చెప్పుచున్నదని నేను నమ్ముచున్న దాని ప్రకారంగా గురుతు ఈ గడి యొక్క వర్తమానం అన్వయించబడటం లేదు. ఈ ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు వచ్చి బ్రెన్హామ్ ఆలయముతో కలిసి ఈ వర్తమానమును వినాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గురుతు 63-0901M. మీరు మాతో చేరలేనట్లా గురుతు వర్తమానములలో దేనినైనా ప్లే చేసుకొని మరియు దానిని అన్వయించుకోండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానం వినడానికి ముందు చదవవలసిన లేఖనములు: ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనము, నిర్గమకాండము 12వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 1-7 వచనం, రోమీయులు 8వ అధ్యాయము 1వ వచనం, 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనం, ఎఫెసీయులు 2వ అధ్యాయము 12వ వచనం, ఎఫెసీయులు 4వ అధ్యాయము 30వ వచనం, హెబ్రీయులు 6వ అధ్యాయము 4వ వచనము, హెబ్రీయులు 9వ అధ్యాయము 11-14 వచనములు, హెబ్రీయులు 10వ అధ్యాయము 26-29 వచనములు, హెబ్రీయులు 11వ అధ్యాయము 37వ వచనము, హెబ్రీయులు 12వ అధ్యాయము 24వ వచనము, హెబ్రీయులు 13వ అధ్యాయము 8వ వచనము, హెబ్రీయులు 10వ అధ్యాయము మరియు 10-20 వచనములు, పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయము 12వ వచనము. దీనితో పక్షిరాజులు కూడుకొంచున్న లేఖ ముగిసినది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం. These are the books I just received from Voice of God recordings yesterday or the day before. They still make tapes, they still make books, and they still make tablets. Praise the Lord.